నిన్న కొడలూరు మండలంలో ఒక ప్రెస్ మీట్లో ప్రస్తుత శాసనసభ్యురాలు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో, ఎందుకు మాట్లాడారు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జరిగినటువంటి విషయం ఏంటంటే, కోవూరు గుమ్మళ్ళకి సంబంధించి 12 ఏళ్ల బాలికకు జరిగిన సంఘటన. ఈ విషయానికి సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మరియు పోలీస్ డిపార్ట్మెంట్ని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, దీనికి సంబంధించి పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు రూరల్ డిఎస్పీ ఆఫీస్లో హాజరు కావాలని నోటీస్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 27న రూరల్ డిఎస్పీ ఆఫీస్లో గోవర్ధన్ రెడ్డి గారు హాజరయ్యి విచారణ అనంతరం బయట విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఆ పత్రికా విలేకరుల సమావేశంలో గోవర్ధన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల పేర్లు కానీ ఎమ్మెల్యేల పేర్లు కానీ ఎవరి పేర్లను కూడా ప్రస్తావించలేదు. ప్రసన్న కుమార్ రెడ్డికి ధనబలం లేకపోవచ్చు, కానీ ప్రజాబలం ఉంది. రాబోయే ఎన్నికల్లో ప్రసన్న గెలవడం ఖాయమని చెప్పారు. గుమ్మడికాయ తొక్కలు ఎవరంటే భుజాలు తోడుకున్నట్లు కొడవూరు మండలంలో నిన్న శనివారం ప్రస్తుత స్థానిక శాసనసభ్యురాలు గోవర్ధన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతుర్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది రాజకీయ కుటుంబం. తండ్రి గారైన కాకాని రమణారెడ్డి గారు 18 సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని శ్రీమతి కాంతమ్మ గారు తోడేరులో 25 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదమ్మా. నువ్వు ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గోవర్ధన్ రెడ్డి గారు నీ ప్రస్తావన కానీ నీ పేరు ప్రస్తావించి కానీ ఎక్కడా కూడా ఆ ప్రెస్ మీట్లో మాట్లాడలేదు. అది కూడా ఒక ప్రెస్ ముందు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడే తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ ఎంపీలని కానీ ఎమ్మెల్యేలని కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. దానికోసం మీరెందుకు అంత ఉలిక్కి పడ్డారో, మీరెందుకు అంత బీపీ తెచ్చుకొని ఊరిపోయారో, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె పూజితమ్మ గురించి మీరు మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి గారు మొన్న అక్రమ కేసులో బనాయించినప్పుడు 86 రోజులు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒంటి చేతి మీద సర్వేపల్లి నియోజకవర్గాల ప్రజలకు అండగా నిలబడి ఆమె వాళ్ళకి ధైర్యం చెప్పి ఒక మహిళగా కూడా ఆ రోజు ఆ యొక్క నియోజకవర్గానికి ధైర్యం చెప్పి ముందుకు నడిచింది. ఆమె అనేటువంటి స్థాయి మీది కాదు. 2024 తర్వాత కూడా మీరు 16 నుంచి 24 తర్వాత 24లో ఫిబ్రవరి 22న మీరు అప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. మిమ్మల్ని పూల మీద నడిపించింది కోవూరు నియోజకవర్గ ప్రజలు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోవూరు ప్రజలు పూల మీద నడిపించింది ఈ ప్రజలే. గుర్రాల మీద ఎక్కి ఊరేగించింది ఈ ప్రజలే. ఈరోజు మీరు ఈ ప్రజల నోటికి తాళాలేసి వీళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 10 నియోజకవర్గాలుంటే 10 నియోజకవర్గాలలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి కానీ ఏ ప్రెస్ మీట్లో కానీ ఆయన మాట్లాడి కానీ ఆయన గురించి చెప్పి కానీ ఎక్కడా చేయలేదు. కేవలం కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఆయన్ని ప్రతి సమావేశంలో కూడా ప్రభాకర్ అన్న నాయకత్వాన్ని వర్ధిల్లాలని చెప్పి ప్రజలకు చెప్పి అందరికి కూడా ఆయన్ని పరిచయం చేసిన వ్యక్తి మా ప్రసన్న కుమార్ రెడ్డి అన్న. అటువంటి అన్నకి ఈరోజు శటకోపం పెట్టింది మీరు. అదేవిధంగా మా దళిత నాయకుడైనటువంటి
డిఎస్సి చైర్మన్ వీరి చలపతన్నని అక్రమ కేసులు బనాయించి 36 రోజులు జైల్లో పెట్టారు. అయినా సరే మా నాయకుడు కడిగిన ఆనుమత్యంలాగా బయటకు వచ్చారు. ఈరోజు పూజితమ్మన్ అనేటువంటి స్థాయి కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న అనేటువంటి నైతిక విలువలు కానీ మీకు లేవు. మీరు నియోజకవర్గంలో పరిపాలన గురించి మాత్రమే మీరు దృష్టి పెట్టాలి. ఈ రోజుకి ఒక్క స్కూళ్ళల్లో కానీ ఒక ఇటుకు కానీ పేర్చినటువంటి దాఖలా మీలో లేదు. ఒకసారి స్కూల్కి వెళ్ళి పరిశీలన చేయండి. ఈరోజు మా పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ మీరు ఏమన్నా ఇచ్చారా? 1500 ఇస్తానని చెప్పారు ప్రతి మహిళకు. మాకేమన్నా మీరు ఇచ్చారా? మీరు గ్యాసు సిలిండర్ సబ్సిడీ ఇస్తానన్నారు, అవేమన్నా మాకు ఇచ్చారా? వీటన్నిటి మీద దృష్టి పెట్టండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి. నియోజకవర్గాల్లో ఉండేటువంటి నాయకులకి ఒకరికొకరికి కొట్టుకునే విధంగా, రెచ్చగొట్టే విధంగా మీరు ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. హుందాగా రాజకీయాలు చేయండి, హుందాగా అభివృద్ధి చేయండి. మీకు ఎంత ధనం ఉన్నప్పటికీ ఆ ధనాన్ని ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం హెచ్చించండి తప్ప ఇటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి బీపీ తెచ్చుకొని ఊగిపోయేసి మీకు సంబంధం లేని విషయము, మీ గురించి మాట్లాడిన విషయాన్ని తీసుకొని మీరు పదే ప్రెస్ మీట్లలో మా గురించి మాట్లాడడం అంత మంచిది కాదు. ఇది మీరు వెనక్కి తీసుకోవాలి. ఈసారి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు మీరు మా నాయకుల గురించి కానీ మా అధినేతల గురించి కానీ క్షుణ్ణంగా మాట్లాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఉమ్మడిదెబ్బలో పసిబిడ్డ 12 సంవత్సరాలు చిన్న పాప అమ్మాయి మీద అగత్యం జరిగితే దాని గురించి ఎవరు అసలు పట్టించుకోవడమే లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కువగా అన్యాయం జరుగుతుంది. ఈ మద్యం అయితే మొత్తం దేశం మొత్తం ఎక్కడో ఉండింది గంజాయి, అది తీసుకొచ్చి ఇప్పుడు పల్లెల్లో అంతా ఇదైపోతూ ఉంది. అదంతా అరికట్టాల్సింది పోయి మా వాళ్ళు వచ్చి అది ఏంది అన్యాయం అడిగిన దానికి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాదు మీరు చేయాల్సింది. ప్రజలకి ఏం చేయాలి, ఏం చేయకూడదు అవి చూడండి. ఆ పసిబిడ్డకి ఇంతవరకు అన్యాయం జరగల, న్యాయం జరగదు పసిబిడ్డకి. ఆ పసిబిడ్డని ఆ అమ్మాయిని ఇది చేసిన వాళ్ళు కూడా చిన్న పసివాళ్ళే. వాళ్ళకి ఎలా అందుతుంది గంజాయి అవన్నీ? ఏ స్థాయిలో జరుగుతుందో మీరు ఒకసారి గుర్తుంచుకోండి. మేము ఒకటే చెప్తున్నాము, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అగత్యాలు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద. ఇవన్నీ అరికట్టాలని ఈ పోలీస్ యంత్రాంగానికి తెలియజేస్తున్నాము. అసలు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఏవంటే అవి కేసులు పెట్టే బదులు ముందు పౌరు శాసనసభ్యురాలు గారి ప్రశాంతమ్మ గారికి తెలియజేయడం ఏమనగా, మేడం మీరు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాల గురించి ఆలోచించండి మేడం. ముందు ప్రతి ఒక్కరు ఇప్పుడు 60 సంవత్సరాల నుండి లక్షల మంది ఉన్నారు మేడం. ఇప్పటికి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొత్త పెన్షన్ మాటే లేదు. ఆడబిడ్డ నిధి అన్నారు, 50 సంవత్సరాలు నిండితే బీసీలకి వాళ్ళకి అన్నారు. ఇవన్నీ 18,750 ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎంతో సంతోషంగా కుటుంబాల్లో ఒకటి బరిలో ఒకటి కొనుక్కొని ఎంతో సంతోషంగా ఉన్నామమ్మా. ఇదేంది ఇది, ఈరోజు ₹1 కూడా మాకు సంక్షేమ పథకాలు ఏం రావట్లేదని చెప్పి సర్పంచ్గా నా దగ్గరికి వచ్చి ఎంతోమంది చెప్పుకుంటున్నారు. పెన్షన్లు అయితే ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి అమ్మ మాకు 60 ఏళ్ళు నిండిపోయినాయి, 50 ఏళ్ళు నిండిపోయినాయి, ఇంకా పెన్షన్లే వదలలేదంటారు. మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్షలు సాధించడం కాదు, ముందు ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టండి. దయచేసి ఈ ప్రజలకి న్యాయం చేయండి. మీరు చేయాల్సింది అదే మేము కోరుకునేది కూడా. మా వాళ్ళందరినీ జైల్లో పెట్టడం ఈ కాదు ముందు చేయాల్సింది సంక్షేమ పథకాలని ప్రభుత్వం నుంచి తీసుకొని రండి.